హాయ్ గైస్, మనము అదే స్కామ్ అని చెప్పాం కదా. సో యాక్చువల్గా స్కామ్ ఏంటంటే, మేము మన వీడియోస్లో ఆల్రెడీ మీరు చూసింటారు. నంది హిల్స్ వ్లాగ్ చేస్తూ ఉన్నప్పుడు మేము ఎంటర్ అయిన వెంటనే కర్ణాటక పోలీసు వాళ్ళు మమ్మల్ని పట్టుకున్నారు. నేను వేరే సీను బ్రో ఇద్దరం వెళ్ళాము. అక్కడ మమ్మల్ని పట్టేసుకునేసి అక్కడ ఎస్ఐ లేడు, ఏఎస్ఐ సార్ కూడా లేరు. ఒక కానిస్టేబుల్ ఫైన్ రాసినాడు మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫైన్ రాసే అర్హత లేదని మాకు తెలియదు. అప్పుడు నేను వెంటనే మా దోస్తు ఉంటే కనుక మా దోస్తుకి కాల్ చేశాను. యాక్చువల్గా హీజ్ అడ్వకేట్. కాల్ చేస్తే అసలు అథారిటీ లేదంట వాళ్ళకి, నెంబర్ 1. రెండోది, మనోడికి ఫుల్ హెడ్ఏక్ ఉంది. హెడ్ఏక్ ఉండే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవద్దు, అవసరం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా. సో దానికి మనం ఏం డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం కూడా లేదంట. నేను గూగుల్ చేశాను ఇదైతే. మళ్ళీ మూడోది ఏంటంటే, మాకు రిసిప్ట్ ఇవ్వకుండా 500 నొక్కేసినాడు. ఇది ఒకవేళ కర్ణాటకలో ఉండి ఎవరైనా చూస్తూ ఉంటే ఓకే, ఇది గవర్నమెంట్ అప్రూవల్ అయితే మాకు ప్రాబ్లం లేదు. లేదంటే కనుక తప్పనిసరిగా వీటి మీద చర్య తీసుకోవాలని, అదే మా రిక్వెస్ట్. మాకు డబ్బులు రిటర్న్ ఇవ్వాలని మేము కోరుకోవట్లేదు. ఎంతోమంది ఈ స్కామ్ బారిన పడినారు, ఆల్మోస్ట్ మేమే చూసాం. మనకు అంటే ఈ వీడియోకి ముందు వీడియోలో అదే నేను పోస్ట్ చేస్తాను. నేను ఎప్పుడు పోస్ట్ చేసినా కూడా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు మేము ఇట్లా పోస్ట్ చేయాల్సి వచ్చింది అనేది. ఇంకా ఆంధ్ర వాళ్ళని అయితే అసలు లెక్కే చేయట్లా. వాళ్ళ కర్ణాటక వాళ్ళని అయితే ఏదో కొంచెం చూసి ఏదో ఒకటి చెప్తున్నారు. కానీ ఆంధ్ర వాళ్ళు అయితే కనుక ఏపీ బండ్లు ఏ పోయినా కూడా తొక్కేస్తాను. ఏమనంటే బస్సుకు రానంట. దేంట్లో రావాల్సింది కూడా వాళ్ళే అడ్వైజ్ ఇస్తాను. చూడండి గాయస్, అట్లుంది పరిస్థితి. సో నంది హిల్స్ వెళ్ళే వాళ్ళు జర జాగ్రత్తగా వెళ్ళండి, ఓకేనా? మన ఏపీ వాళ్ళు అయితే ముఖ్యంగా.